వదినా చాలా ఆపింకా. మీ అన్నయ్యని పోగొట్టుకుని నేను నరకం అనుభవిస్తున్నాను. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో నీకేదైనా జరిగితే భరించే శక్తి మాకెవరికీ లేదు భైరవి. ఏం కాదొదినా, నువ్వు నా గురించేమీ భయపడనక్కర్లేదు. ఆయన కూడా ఇలాగే చెప్పేవారు. చివరికి ఏమైంది? నాకు ధైర్యం చెప్పే మనిషి కూడా నాకు లేకుండా పోయారు. ఎవరు వద్దని చెప్పిన వినకుండా ఆయన సాహసం చేయాలనుకున్నారు. చేసినందుకు నా జీవితం అన్యాయమైపోయింది. నువ్వు కూడా ఈ డైరీ చదివి మీ అన్నయ్యలాగే ఏదైనా చేయాలనుకుంటే నాకులాగే ఇంట్లో వాళ్ళంతా బాధపడాల్సి వస్తుంది. అది తీరని గాయం, మానుతుంది. మళ్ళీ నీ వల్ల గాయాన్ని రేపకు, నన్ను బాధ పెట్టకు. దయచేసి మమ్మల్ని ఇలాగైనా బతకనివ్వు. నాకు నా బిడ్డకు అన్యాయం చెయ్యకు, అన్యాయం చెయ్యకు. నేనింత అందంగా ఉంటే నన్ను చూసి బెదిరిపోయిందేంటి? పశుపక్షాదులకి గ్రహణ శక్తి ఉంటుంది కాబట్టి నేనెవరో దానికి తెలిసిపోయిందన్నమాట. తెలిసిన తర్వాత భయపడ్డం సహజమేగా. మా బావ గడ్డివమ్మ పక్కకి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడే? ఇదిగో అమ్మాయిలు,
కాస్త ముసల్దానికి సాయం చేయండమ్మా. అయ్యో, ఎవరో ముసలావిడే నడవలేక కూర్చున్నట్టుంది. సహాయం అడుగుతుంది. మనం వెళ్ళి చేద్దామా? పొద్దు పోతుంది, ఆవిడతో పెట్టుకుంటే మనం అంతే. పాపం ముసలావిడే. పాపం అన్నావనుకో, ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. ఇలా దారిని పోయేదంతా తెచ్చి నెత్తిన పెట్టుకోకు. పదవి పోదాం. లేదే, మీరు వెళ్ళండి. నేను సహాయం చేసొస్తాను. మీరు వెళ్ళి గుడి దగ్గర ఉండండి. ఎప్పుడు చూసినా ఇదంతేనే. ఎవరికి కష్టం వచ్చినా ముందుంటుంది. తొందరగా వచ్చేవే. ఏమైంది బామ్మ? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? నాకు నా అనేవాళ్ళెవ్వరూ లేరు తల్లి. నాగవరంలో ఏదో గుడుందట కదా, ఆ గుడిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారు. శరీరం సహకరించడం లేదు. ముసలి వయసు కదా, ఆసరా లేకుండా నడవలేకపోతున్నాను. కొంచెం చెయ్యి పట్టుకుని నడిపించు తల్లి. సరే. నా బంగారు తల్లి. ఏ తల్లి కన్న బిడ్డవో నా బంగారు తల్లివి. అమ్మా, అవును, మీరు వయసులో ఉన్న ఆడపిల్లలు భయం లేకుండా ఈ అడవిలో ఎక్కడికి పోతున్నారు? ఎల్లుండి నాగుల చవితి కదా, నాగవరంలో గుడి దగ్గరున్న పుట్టకు పూజ చేస్తే మంచిదని వెళ్తున్నాం. మంచిదే, కానీ ఆ ఊళ్ళో రాత్రిపూట బయట ఎవరిని తిరగనివ్వరట కదా. అది పౌర్ణమి రోజుల్లో అవ్వా, మామూలు రోజుల్లో కాదు. అవునా? సరే రా. ఏమైందవ్వా? రా. వదులు. దెయ్యాన్ని కాదే, జడిపించే దెయ్యాన్ని కూడా ఆడించగలిగే భరి, విశ్వంభరి. వదులు, వదులు, నన్నేం చెయ్యొద్దు. వదులు, వదులు. పట్టుకున్నది వదిలేయడానికి కాదే, నీ యవ్వనాన్ని హరించడానికి. ఓం భూం భీం విళయ ప్రళయ ఓం ఫట్.
విశ్వంభరి బావా బావా నిన్ను చూడకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా. మళ్ళీ నేనే అక్కడికి వద్దాం అనుకున్నాను. నా కోసం నువ్వే వచ్చావు అన్నమాట. మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేం మళ్ళీ. ప్రేమంటే అదే. మన ఎడబాటును నేను భరించలేను. నీ గుండెల్లో ఉన్న గుబులు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏమైంది మళ్ళీ? ఎల్లుండి నాగుల చవితి బావా. మన నాగులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగది. కానీ ఈసారి నేను మీ అందరితో పాటు కలిసి పండగ జరుపుకునే అదృష్టం నాకు లేదు. నాగలోకంలో అడుగు పెట్టకుండా నా తండ్రి నన్ను బహిష్కరించారు. నాగిని, నిన్ను నాగలోకం నుండి బహిష్కరిస్తున్నాను. నాగినినైన నేను ఒక మామూలు ఆడదానిలా ఒక్కదాన్ని. మళ్ళీ నీ మనసులో నేను, నా మనసులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఒంటరిదానివి ఎందుకు అవుతావు మళ్ళీ? నిన్ను ప్రాణంగా చూసుకోవడానికి నేనున్నాను. ఎందుకు భయపడుతున్నావు? భయం కాదు బావా. నాకెలాంటి శక్తులు లేని కారణంగా నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా, అకారణంగా ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుణ్ణి ఏమీ చేయలేక చేతకాని దానిలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరు ప్రాణాలు తీశారు? ఏం జరిగింది మళ్ళీ? ఆ భైరవి ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని కలుస్తుందో తెలుసుకుందామని నిన్న రాత్రి భైరవిని వెంబడిస్తూ వెళ్ళాను. ఊరి బయట అలా జరిగింది. ఎవరో కావాలనే పాముల చేత కాటు వేయించి చంపుతూ వాళ్ళు చేస్తున్న నేరాన్ని మన సర్పజాతి మీదకి నెట్టేస్తున్నారు బావా. నువ్వు చెప్పింది విన్నాక నాగజాతిని పూజించేవాళ్లే నాగుల మీద పగబట్టేలా చేయడానికే అలా చేస్తున్నారనిపిస్తుంది. వాళ్ళని విడిచిపెడితే మనల్ని కాపాడమని ప్రార్థించేవాళ్లే మన మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది.
వాళ్ళెవరో తెలుసుకోవాలి మళ్ళీ. తెలుసుకున్నా నేనేమీ చేయలేను కదా బావా. పావుగా మారగలను తప్ప పాపాత్ముల్ని కాటేసి చంపలేను కదా. ఆ పని నేను చేస్తాను. వాళ్ళెవరో తెలిస్తే నాకు సమాచారం ఇవ్వు చాలు. వాళ్ళ అంతు నేను చూస్తాను. సరే బావా, నేను వెళ్ళొస్తాను. ఏంటి బావా? నువ్వు లేని నాగలోకంలోకి నాకు అడుగు పెట్టాలని అనిపించడం లేదు మళ్ళీ. నీకు లేని పండగ నాకు అవసరం లేదు. నేను వెళ్ళను మళ్ళీ. నేను కూడా ఇక్కడే. తప్పు బావా. నా తండ్రి అయిన నాగరాజు నన్ను శిక్షించిన తర్వాత దాన్ని ఉల్లంఘించడం పాపం అవుతుంది. నన్ను నాగలోకం నుంచి బహిష్కరించారు గాని నీ గుండెల్లోంచి బహిష్కరించలేదు కదా బావా. చెప్పేవాళ్ళు చెబితే వినేవాళ్ళు వింటారే తల్లి. బాబు అర్జున్, బాబు అర్జున్, ఏంటి బామ్మగారు? ఒకసారి ఇలా రా నాన్న. ఏంటి బామ్మగారు? చెప్పండి. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి బామ్మగారు. నా మనవరాలు భైరవికి ఏదో దోషం ఉందంట. ఆ దోష పరిహారం అయ్యేంత వరకు పెళ్లి కాదని చెప్పారు. దోష పరిహారానికి నా మనవరాలు పూజ చెయ్యాలి. మేమందరం ఎంత చెప్పినా బతిమలాడుతున్నా భైరవి పూజ చేయడానికి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఒకసారి వచ్చి పూజ చేయమని భైరవికి చెప్పు బాబు. నేనా? అవును బాబు, నువ్వు చెప్తే వింటుందని నా నమ్మకం. ఆ పూజ ఏదో అయిపోతే మంచి సంబంధం చూసి దానికి పెళ్లి చేయాలనుకుంటున్నా. మీ ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒకే వయసు వాళ్ళు కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఏదో ఒకటి చెప్పి దాన్ని పూజకు ఒప్పించు బాబు. భైరవికి నాకు మధ్య ఏదో బంధం ఉందనే నా నమ్మకం. అందుకనే నేను తన కోసం ఇక్కడికి వచ్చాను. భైరవి నా సొంతమని నేను అనుకుంటుంటే ఇంకెవరితోనో పెళ్లి చేసుకోవడం కోసం నేను ఒప్పించాలా? ఆ మాట చెప్పడానికి అంతగా ఆలోచిస్తున్నావేంటి బాబు? అంటే బామ్మగారు, చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మీ భైరవికే నాతో మాట్లాడాలంటేనే చిరాకు. తనకి నా మీద మంచి అభిప్రాయం లేదు. అలాంటప్పుడు నేను చెప్పిన పెద్దగా ఉపయోగం ఉండదు బామ్మగారు. ఎందుకయ్యా నాతో అబద్ధాలు చెప్తావు? మీ ఇద్దరి సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? ఏం తెలుసు మీకు? మాకెవరికీ తెలియకుండా మీ ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ నేను చూశాను. అవును, వెనకాలుంది ఎవరా అబ్బాయి? అతనెవరో నాకేం తెలుస్తుంది? నిజంగా నీకు తెలీదా? వాళ్ళ గురించి నాకెలా తెలుస్తుంది? ఇదిగో నీ ల్యాప్టాప్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. దొంగతనంగా వెళ్తుందంటే నా డౌట్ కరెక్టే.
మీరు మా గురించి ఎవరేం చేస్తున్నారో తెలుసుకోలేనంత గుడ్డిదాన్ని కాదులే, నాకంతా తెలుసు. నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది. ఏం చేస్తావో నాకు తెలీదు. దానికి పెళ్లి జరిగేలా పూజ చేయడానికి ఒప్పించు, అంతే. బామ్గారు అది ఆహా, ఇంకేం చెప్పకు.